అల్లానా గ్రూప్ వస్తుంది. ఆహార శుద్ధి రంగంలో 200 కోట్ల పెట్టుబడి. న్యూజివీడ్ వద్ద పౌల్ట్రీ పరిశ్రమ ఏర్పాటు. 500 మందికి ఉపాధి. దుబాయ్లో జరుగుతున్న గల్ఫ్ ఫుడ్ 2025 సదస్సులో ఒప్పందం. మంత్రి భరత్ సీఈఓ శేఖర్ బాబుతో ఒప్పందం చేసుకుంటున్న అల్లానా గ్రూప్ ప్రతినిధులు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా. దేశ రాజధానికి 4వ మహిళా సీఎం. కొత్త ఒరవడిని కొనసాగిస్తున్న భాజపా. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేకి అవకాశం. నేడు ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం. ప్రధాని, ఎన్డీఏ నేతల హాజరు. పర్వేష్ వర్మకు దక్కని పదవి. నేడు పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరు. నూతన సీఈసీ జ్ఞానేష్ బాధ్యత స్వీకరణ. నీటి వివాదాలు సానుకూలంగా పరిష్కరించుకుందాం. 3 రాష్ట్రాల జలవనరుల మంత్రుల నిర్ణయం. తుంగభద్ర పూడికపై సీఎంను కలుస్తానన్న డీకే. సాగు, తాగుకు ఇబ్బంది లేకుండా జూన్ వరకు నీటి ప్రణాళిక. ఏపీ, తెలంగాణ మంత్రుల ఏకాభిప్రాయం. లుక్వెస్ట్ విధానానికి అగ్రతాంబూలం ఇచ్చిన ప్రధాని మోదీ చొరవతో గల్ఫ్ రాజ్యాలతో మన ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యాల స్థాయికి ఎదిగాయి. ఖతర్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్థానీ తాజా భారత పర్యటన క్రమంలో మరో ముందడుగు. అపారమైన పెట్రోలియం, గ్యాస్ నిక్షేపాల దన్నుతో పురోగమిస్తున్న దేశం ఖతర్. భారతావనికి అవసరమైన రూపాయి ఇంధన వాయువు 40% అక్కడి నుంచే వస్తుంది. ఇందులో వాణిజ్య పునాదిపై అంకురించిన భారత్ ఖతార్ స్నేహబంధం క్రమంగా పటిష్టమైంది. 10 ఏళ్ల క్రితం అల్థానీ ఇండియాకు వచ్చినప్పుడు పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, పర్యాటకం, సైబర్ భద్రత తదితరాలకు సంబంధించి కీలక ఒప్పందాలు కుదిరాయి. ఖతర్ను అత్యంత విలువైన భాగస్వామిగా గుర్తిస్తున్నామని ప్రధాని మోదీ అప్పట్లో చేసిన ప్రకటనతో ఇరు పక్షాల మధ్య స్నేహబంధాలు, సహకారాలు భిన్న రంగానికి విస్తరించాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $28 బిలియన్ స్థాయికి చేర్చాలనే సంకల్పం ఉభయతారకమైనది. 2015లో యూఏఈలో పర్యటించిన మోదీ 34 ఏళ్ల తర్వాత ఆ దేశాన్ని సందర్శించిన మొదటి భారత ప్రధాని అయ్యారు. అలాగే 1981లో ఇందిరాగాంధీ తర్వాత మరో ప్రధానమంత్రి ఎవరూ కువైట్ ఏలలేదు. ఆ దూరాన్ని జరిపివేస్తూ మొన్న డిసెంబర్లో మోదీ అక్కడికి వెళ్లి రావడం ఇరు పక్షాల నడుమ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఊపిరి పోస్తుంది. ఈ క్రమంలోనే భారతావని విదేశీ వాణిజ్యంలో గల్ఫ్ వాటా దాదాపు 16% చేరుకుంది. ఆయా దేశాల్లోని భారతీయుల సంఖ్య 90 లక్షలకు. స్వదేశానికి ఏటా పంపించే సొమ్ములు $60 బిలియన్లకు చేరాయి. అరబ్ దేశాలతో సుదృఢ సంబంధాలు ఇండియా పశ్చిమాసియా ఆర్థిక నడవ సాగడానికి అవసరమైందని ఆ నడవ పూర్తిగా పట్టాలెక్కితే దేశ ప్రగతికి అది కొత్త ద్వారాలు తెరుస్తుంది. చైనా ప్రాబల్య విస్తరణకు అడ్డుకట్టడానికి అమెరికా దౌత్యవేత్త వినయ్ క్వాత్రా, అమెరికా అంతర్గత భద్రతా శాఖ తాత్కాలిక ఉప మంత్రి క్రిస్టినా కనెగల్లో ఇటీవల ఒప్పందంపై సంతకాలు చేశారు. మన దేశంలో ఈ ఒప్పందాన్ని అమలుపరిచే బాధ్యతను సైబర్ నేరాల సమన్వయ కేంద్రం ఐఓసీ, కేంద్ర హోంశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. అమెరికా తరపున అంతర్గత భద్రతా శాఖ, దాని అనుబంధ సంస్థలైన ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, హోంల్యాండ్ సెక్యూరిటీ, ఇన్వెస్టిగేషన్, సైబర్ క్రైమ్ సెంటర్ సంస్థలు ఈ బాధ్యతను నెరవేరుస్తాయి. 2011లో ప్రారంభమైన ఇండియా అమెరికా సైబర్ సంప్రదింపుల పర్యవసానంగా ఈ ఒప్పందం కుదిరింది. బుడాపెస్ట్ కన్వెన్షన్ అనేది ఇంటర్నేషనల్ సైబర్ నేరాల నియంత్రణ కోసం కుదిరిన తొలి అంతర్జాతీయ ఒప్పందం. ఇది వివిధ దేశాల సైబర్ నేర నిరోధక చట్టాలను సమన్వయపరచడంతో పాటు దర్యాప్తు నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. 5 దోమలకు $1.5. ఫిలిప్పైన్స్లో డెంగీ నివారణకు ఓ గ్రామ వినూత్న వ్యూహం. గ్రామంలో దోమల సేకరణ. డబ్ల్యూహెచ్ఓ సూచనలకు ఆయుర్వేదం. జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో దీప్తికి స్వర్ణం. పారా అథ్లెట్ కలేష్ బాషాకి కాంస్యం. రికార్డు స్థాయిలో ఐసీజీఎస్ వజ్ర సిద్ధం. నౌకలు, సబ్మెరైన్ మరమ్మతులను రికార్డు స్థాయిలో సమయాన్ని పూర్తి చేస్తూ ఆయా సంస్థలకు అప్పగిస్తున్న హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ దేశంలోనే ప్రధాన నౌకా కేంద్రంగా దూసుకుపోతుంది. కేవలం 5 ఏళ్ల కాలంలోనే 40 నౌకల రీఫిల్ పనులను విజయవంతంగా పూర్తి చేసిన 8 కోస్ట్ గార్డ్ షిప్స్ వజ్ర రీఫిల్ పనులను కోస్ట్ గార్డ్ ఇటీవలే హిందుస్థాన్ షిప్ యార్డ్కు అప్పగించింది. ఒప్పందం కన్నా 40 రోజుల ముందే మరమ్మతుల పనులు పూర్తి చేసిన హెచ్ఏఎల్ షిప్ను కోస్ట్ గార్డ్గా